వెల్కమ్ టీ షాట్. మన ఇండియన్ ఎకానమీలో భాగంగా సేవా రంగానికి సంబంధించి జల రవాణా గురించి మనం ప్రీవియస్ క్లాస్లో చదువుకున్నాం. దాని కంటిన్యూషన్లో భాగంగా భారతదేశంలో ప్రధానంగా 13 ఓడరేవులు ఉన్నాయి. ప్రధానంగా ఉన్న ఓడరేవులు 13 ఉన్నాయి. ఇక్కడ వాస్తవానికి మనం చూస్తే ఇక్కడ ఈ గుజరాత్ రాష్ట్రంలో కాండ్లా ఓడరేవు ఉంది. కాండ్లా ఓడరేవు ఎక్కడుందంటే గుజరాత్ స్టేట్లో ఉంది. మరి దీని తర్వాత మహారాష్ట్ర స్టేట్లో మనకు బొంబాయి ముంబాయి ఓడరేవు అంటారు. ఇది మహారాష్ట్ర స్టేట్లో ఉంది ముంబాయి ఓడరేవు. భారతదేశంలో అత్యంత రద్దీ గల ఓడరేవు ముంబాయి ఓడరేవు. ఎక్కువ అంతర్జాతీయ వ్యాపారం జరిగే ఓడరేవు ముంబాయి ఓడరేవు. మరి చూడండి, మరి ఎక్కువ వ్యాపారం జరిగే ఓడరేవు అంటున్నాం, అత్యంత రద్దీ గల ఓడరేవు అంటున్నాం ముంబాయి ఓడరేవు. మరి మహారాష్ట్రలో ఉంది. ఈ ముంబాయి ఓడరేవుకు అనుసంధానంగా నవసేన ఓడరేవును మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు. నవసేన ఓడరేవు. ఇక్కడ మనకు గోవా స్టేట్లో మర్మగోవా అనే ఓడరేవు ఉంది. ఇక్కడ కర్ణాటక స్టేట్లో మనకు మంగుళూరు అనే ఒక ఓడరేవు ఉంది, మంగుళూరు. కేరళ స్టేట్లో కొచ్చిన్ ఓడరేవు ఉంది, కొచ్చిన్ ఓడరేవు. మరి ఇక్కడ గోవాలో మర్మగోవా ఓడరేవు అంటున్నాం. ఇక్కడ మనం చూస్తే మంగుళూరు ఓడరేవు అంటున్నాం. అంటే కాండ్లా, ముంబాయి, నవసేన, మర్మగోవా, మంగుళూరు, కొచ్చిన్. అంటే 1, 2 మనకు 3, 4, 5, 6 అంటే పశ్చిమ తీరంలో ప్రధానంగా 6 ఓడరేవులు ఉన్నాయండి. మరి వాస్తవానికి కాండ్లా ఓడరేవు ఎక్కడుంది అంటే గుజరాత్, ముంబాయి ఓడరేవు ఎక్కడుందంటే మహారాష్ట్రలో, నవసేన ఓడరేవు ఎక్కడుందంటే మహారాష్ట్రలో, మర్మగోవా ఓడరేవు ఎక్కడుందంటే గోవాలో, మంగుళూరు ఓడరేవు ఎక్కడుందంటే కర్ణాటకలో, కొచ్చిన్ ఓడరేవు ఎక్కడుందంటే కేరళలో. అరేబియా సముద్ర ప్రాణి అంటారు కొచ్చిన్ ఓడరేవు. ఇక్కడి నుంచి ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేస్తారు. చూడండి, ప్లస్ కొబ్బరి పీచు, సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా ఎగుమతి చేస్తారు. అరేబియా సముద్రపు రాణి అని కూడా ఇక్కడ కొచ్చిన్ ఓడరేవుని పిలుస్తారు. మరి అదే మర్మగోవా ఓడరేవు నుంచి ఎక్కువ ఇనుప ఖనిజాన్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తారు. మరి ఇక్కడ మనం జనరల్గా చూస్తే తమిళనాడు స్టేట్, ఇది తమిళనాడు. ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. మరి ఇప్పుడు జనరల్గా తమిళనాడులో మనం చూస్తే చెన్నై ఓడరేవు. మరి చెన్నై ఓడరేవు ఎక్కడుందంటే తమిళనాడు అంటున్నాం. ఎన్నోరు ఓడరేవు ఎక్కడుందంటే తమిళనాడు. టుటికోరిన్ ఓడరేవు ఎక్కడుందంటే తమిళనాడు. తమిళనాడు స్టేట్లోనే 3 ప్రధాన ఓడరేవులు ఉన్నాయి, ఎన్నోర్, టుటికోరిన్, చెన్నై. మరి ఇక్కడ చెన్నై ఓడరేవును ఏమంటామంటే కృత్రిమ ఓడరేవు అంటారు. కృత్రిమ ఓడరేవుగా దేని పిలుస్తారంటే చెన్నై ఓడరేవుని పిలుస్తారు. మరి చెన్నై. ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే ఇక్కడ విశాఖపట్నం ఓడరేవు అంటాం. మరి ఇక్కడ చూస్తే ఇది విశాఖపట్నం ఓడరేవు మెయిన్ ప్రధాన ఓడరేవు ఆంధ్రప్రదేశ్లో. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఓడరేవే విశాఖపట్నం ఓడరేవు. తర్వాత ఒడిస్సా రాష్ట్రంలో పారాదీప్ ఓడరేవు ఉందండి. మరి పారాదీప్ ఓడరేవు ఒడిస్సా స్టేట్లో ఉంది. పశ్చిమ బెంగాల్లో కలకత్తా ఓడరేవు ఉంది, హాల్దియా ఓడరేవు ఉంది. హాల్దియా, కలకత్తా ఓడరేవులు ఉన్నాయి. ఇవి పశ్చిమ బెంగాల్ స్టేట్లో ఉన్నాయి. ప్రధానంగా భారతదేశంలో 13 ఓడరేవులు ఉన్నాయి. మనం చూస్తే ఇక్కడ జల రవాణా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వము ఇక్కడ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, SCI అంటే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చూస్తే ఈ SCI 1961 అక్టోబర్ 2వ తారీఖు నాడు ప్రైవేట్ కంపెనీగా ఏర్పాటైంది SCI. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటున్నాం దాన్ని.
1961 అక్టోబర్ 2న ప్రైవేట్ కంపెనీగా ఏర్పాటైంది. అయితే 1992 సెప్టెంబర్ 10వ తారీఖు నాడు, సో 1992 సెప్టెంబర్ 10న ఈ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చారు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చటం జరిగింది. మరి దేశంలో అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ ఈ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి దేశంలో అతిపెద్ద మరి షిప్పింగ్ కంపెనీ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. దీంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా వాస్తవానికి 75% కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. కానీ 2019వ సంవత్సరంలో దీన్ని ప్రైవేటీకరణకు అనుమతి ఇవ్వటం జరిగింది. అంటే 2019వ సంవత్సరంలో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ప్రైవేట్ రంగానికి కూడా అనుమతి ఇవ్వటం జరిగింది. ఇలా ఎస్సీ అనేది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక నవరత్న కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు రవాణా రంగం గురించి మనం అధ్యయనం చేయటం జరిగింది. రోడ్డు రవాణా, రైలు రవాణా, వైమానిక రవాణా, జల రవాణా, ఈ 4 రకాల రవాణాల గురించి నేర్చుకోవటం జరిగింది. అంటే సేవా రంగంలో రవాణా రంగం ఒకటి, మరి పర్యాటక రంగము, సమాచార రంగము, బ్యాంకులు, బీమా, ప్రభుత్వ పాలన, రియల్ ఎస్టేటు, సామాజిక సేవలు, ఇవన్నీ కూడా సేవా రంగంలో భాగమని చెప్పినాం. అంటే తృతీయ రంగానికే మరొక పేరు సేవా రంగం అన్నాం. ఆ సేవా రంగంలో మరొకటి ఏంటంటే ఇక్కడ పర్యాటక రంగం, టూరిజం సెక్టార్. మరి ఈ పర్యాటక రంగాన్ని మనం అధ్యయనం చేస్తే ఇక్కడ వాస్తవానికి పర్యాటక రంగము ప్రత్యక్షంగా ఒకరికి ఉపాధి కల్పిస్తే పరోక్షంగా మరొక నలుగురికి ఉపాధి దొరుకుతుంది. అంటే ఇలా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం ఏంటంటే పర్యాటక రంగం, టూరిజం సెక్టార్. మరి వాళ్ళ ప్రపంచ ఆర్థిక మరియు పర్యాటక అభివృద్ధి సూచి చూడండి, వరల్డ్ ఎకనామిక్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్, వరల్డ్ ఎకనామిక్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశం 39వ స్థానంలో ఉంది. 39వ స్థానంలో ఉంది ఈ సూచి ప్రకారం. 2024 ఈ సూచి ప్రకారం భారతదేశం యొక్క ర్యాంకు మనం చూస్తే 39th, అంటే 39వ ర్యాంక్. అంటే మనం పర్యాటక రంగంలో చాలా వెనకబడున్నామని ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరి వాస్తవానికి 2024వ సంవత్సరంలో భారతదేశమును 92 మిలియన్ల మంది విదేశీయులు అంటే ఫారినర్లు మన దేశాన్ని సందర్శించటం జరిగింది. అంటే 2024లో భారతదేశాన్ని సందర్శించిన అంటే ఇక్కడ మరి ఫారెన్ టూరిస్టులు, విదేశీ పర్యాటకులు ఎంతమంది అంటే 92 మిలియన్ల మంది మన దేశాన్ని విజిట్ చేయటం జరిగింది 2024వ సంవత్సరంలో. మరి ఈ పర్యాటక రంగమును వాస్తవానికి అభివృద్ధి చేయటానికి ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ వాస్తవానికి భారత పర్యాటక అభివృద్ధి సంస్థ అంటుంది తెలుగులో. భారత పర్యాటక అభివృద్ధి సంస్థ, భారత పర్యాటక అభివృద్ధి సంస్థ. ఈ భారత పర్యాటక అభివృద్ధి సంస్థను
1966లో ఏర్పాటు చేయటం జరిగింది. అంటే భారత పర్యాటక అభివృద్ధి సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటాడు? 1966లో దీన్ని ఏర్పాటు చేయటం జరిగిందని చెప్తున్నాం. అంటే భారత పర్యాటక అభివృద్ధి సంస్థ ఏం చేస్తుందంటే పర్యాటక రంగానికి కావలసిన అవస్థాపన సౌకర్యాలను సమకూరుస్తుంది. అంటే పర్యాటక రంగానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సమకూర్చే ఉద్దేశంతో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను 66లో ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాకుండా పర్యాటక రంగానికి కావలసిన కరెన్సీ మార్పిడి సేవలను కూడా ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు చేస్తుంది. మరి దీని తర్వాత యూనస్ కమిటీ సిఫారసులను అనుసరించి టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత పర్యాటక విత్త సంస్థ, టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అంటే భారత పర్యాటక విత్త సంస్థ, భారత పర్యాటక విత్త సంస్థ అంటారు. ఈ భారత పర్యాటక విత్త సంస్థను యూనాస్ కమిటీ సిఫారసులు అనుసరించి 1988వ సంవత్సరంలో దీనిని ఏర్పాటు చేయటం జరిగింది, దీన్ని లాంచ్ చేయటం జరిగింది. మరి ఈ టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఉద్దేశం ఏంటంటే పర్యాటక రంగానికి కావాల్సిన ఫైనాన్షియల్ సదుపాయాలు, విత్త సేవలను అందిస్తుంది. అంటే పర్యాటక రంగానికి కావాల్సిన పార్కులు కానీ, రోప్ వేలు కానీ నిర్మించడానికి కావాల్సిన ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ని టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తుంది. దీన్ని 1988వ సంవత్సరంలో లాంచ్ చేయటం జరిగింది. ఇక్కడ మనం జనరల్గా చూస్తే పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే దేశాలు ఏంటి అని అడిగింది. ఇక్కడ 2024 ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు 2024 అంటే ప్రపంచంలో ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే దేశాలు ఏంటి 2024 అంటే ప్రపంచంలో ఎక్కువగా పర్యాటకులను ఆకర్షించే దేశం ఫ్రాన్స్ దేశం. ఇది నెంబర్ 1. అంటే టూరిజంలో ఫస్ట్ ఫ్రాన్స్ ఉంటే మనకు దాని తర్వాత ప్రపంచంలో ఎక్కువగా పర్యాటకులను ఆకర్షించే దేశాల్లో స్పెయిన్ అనేది ప్రధానంగా స్పెయిన్ ఉంది. స్పెయిన్ 2వ ప్లేస్లో ఉంటే స్పెయిన్ తర్వాత ప్రపంచంలో ఎక్కువ పర్యాటకులను ఏది ఆకర్షిస్తుందంటే మెయిన్గా ఇక్కడ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే యుఎస్ఏ అంటాను, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచంలో ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. అంటే ఫ్రాన్స్, స్పెయిన్, యుఎస్ఏ అంటే ఫ్రాన్స్, స్పెయిన్, యుఎస్ఏ ఈ 3 దేశాలు ప్రపంచంలో ఎక్కువగా పర్యాటకులను ఆకర్షించే దేశాలుగా చెప్పొచ్చు. అంటే ఈ పర్యాటక రంగాన్ని మనం పరిశీలిస్తే పర్యాటక రంగం ద్వారా ఎక్కువ ఆదాయం ఆర్జించే దేశాలు ఏంటి అంటాడు. అంటే పర్యాటక రంగం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే దేశాలు మనం తీసుకుంటే స్టడీ చేస్తే ఇక్కడ పర్యాటక రంగం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే దేశాలు అకార్డింగ్ టు 2024 ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇక్కడ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే దేశాలు వేరు, పర్యాటక రంగం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే దేశాలు వేరు. డిఫరెన్స్ ఉంది ఇక్కడ. అంటే ప్రపంచంలో పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే దేశం ఫ్రాన్స్ దేశం అయితే పర్యాటక రంగం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే దేశాల్లో ఇక్కడ మనకు ఫస్ట్ ప్లేసు ఏముంది అంటే ఇక్కడ అమెరికా దేశం అనేది మనకు ఫస్ట్ ప్లేస్ ఉంది ఎర్నింగ్లో. అంటే ఎర్నింగ్లో అమెరికా ఉంది. అమెరికా తర్వాత మనకు చైనా అనేది 2వ ప్లేస్లో ఉంది పర్యాటక రంగం ద్వారా ఎక్కువ ఆదాయం ఆర్జించే దేశాలు. తర్వాత మరి ఇక్కడ మనకు మేజర్గా కెనడా అనేది 3వ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఒక్కసారి డౌట్ క్లియర్గా మనం క్లారిఫై చేసుకుంటే ప్రపంచంలో ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే దేశాల్లో ఫస్ట్ ఫ్రాన్స్, 2 స్పెయిన్, 3 అమెరికా.
కానీ పర్యాటక రంగం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే దేశాల్లో ఫస్ట్ అమెరికా ఉంది, సెకండ్ చైనా ఉంది, థర్డ్ కెనడా ఉంది. ఇవి మనం డిఫరెన్స్ అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం పరిగణలోకి తీసుకుంటే పర్యాటక రంగాన్ని, ఇక్కడ పర్యాటకుల్లో ఫారెన్ టూరిస్ట్ ఉంటారు, డొమెస్టిక్ టూరిస్ట్ ఉంటారు. అంటే విదేశీ పర్యాటకులు ఉంటారు, దేశీయ పర్యాటకులు ఉంటారు. అంటే విదేశీ పర్యాటకులకు దేశీయ పర్యాటకులకు తేడా ఉంటుంది. అసలు టూరిస్ట్ అంటే ఎవరు, అంటే పర్యాటకులు అని ఎవరిని అనాలంటే, దేశీయ పర్యాటకులైనా విదేశీ పర్యాటకులైనా ఎవరిని అనాలంటే, వ్యాపారం కోసం కానీ, విద్య కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, ఉపాధి కోసం కానీ ఒక దేశంలోకి వచ్చి ఆ దేశంలో 24 గంటల కంటే ఎక్కువగా సమయాన్ని గడిపినట్లయితే ఆయన్ని ఫారెన్ టూరిస్ట్ అంటారు. అంటే ఒక దేశం నుండి మరొక దేశంలోకి వ్యాపారం కోసమో, వినోదం కోసమో, ఎంజాయ్ కోసమో, లేకపోతే ఉపాధి కోసమో, విద్య కోసమో, ఆరోగ్యం కోసమో, ఆటలు ఆడటం కోసం, క్రీడా కోసమో వచ్చి 24 గంటల కంటే ఎక్కువ సమయాన్ని గడిపితే ఆయన్ని ఫారెన్ టూరిస్ట్ అంటారు, విదేశీ పర్యాటకుడు అంటారు. అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి కానీ, రాష్ట్ర సరిహద్దు లోపల కానీ, అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కానీ ఉపాధి కోసం, విద్య కోసం, ఆరోగ్యం కోసం వచ్చి 24 గంటల కంటే ఎక్కువ సమయం ఆ ప్రాంతంలో గడిపినట్లయితే ఆయన్ని డొమెస్టిక్ టూరిస్ట్గా పరిగణిస్తారు. మరి ఇప్పుడు మన దేశంలో రకరకాల పర్యాటకులు ఉంటాయి. అంటే క్రీడా పర్యాటక ఉంటుంది, ఆరోగ్య పర్యాటక ఉంటుంది, వ్యవసాయ పర్యాటక ఉంటుంది, మరి మత సంబంధమైన పర్యాటక ఉంటుంది, మరి ఆవరణ పర్యాటక ఉంటుంది, రకరకాల పర్యాటకులు ఉంటాయి. రకరకాల పర్యాటకులు ఉన్నప్పుడు వాస్తవానికి మన దేశంలో దేశీయ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే రాష్ట్రాలు, అంటే దేశీయ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే రాష్ట్రాల్లో మనం చూస్తే ఇక్కడ మేజర్గా మనకు ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉంది. అంటే ఇవి దేశీయ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్న రాష్ట్రాలు యూపీ, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు. మరి యూపీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువగా ఎవరిని ఆకర్షిస్తున్నాయంటే డొమెస్టిక్ టూరిస్టును ఆకర్షిస్తున్నాయి. మరి డొమెస్టిక్ టూరిస్ట్ని ఆకర్షిస్తే మరి ఇక్కడ మనకు వాస్తవానికి ఈ 2023-24 ప్రకారం మన దేశంలో ఎక్కువగా విదేశీ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే రాష్ట్రాల్లో తమిళనాడు, మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. అంటే తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అంటే ఫారెన్ టూరిస్టులను ఎక్కువగా ఆకర్షించే రాష్ట్రాల్లో తమిళనాడు ఉందండి. తర్వాత మహారాష్ట్ర ఉంది, తర్వాత మనకు ఉత్తరప్రదేశ్ స్టేట్ ఉంది. ఇవి ఎవరిని ఎక్కువగా అంటే ఫారెన్ టూరిస్టుని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. మరి భారతదేశంలో ఎక్కువగా పర్యాటకులు ఆకర్షించేది ఏంటంటే వాస్తవానికి తాజ్మహల్ అనేది మన దేశంలో ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే టూరిజం ప్లేస్. మరి ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ని ఎక్కువ మంది పర్యాటకులు విజిట్ చేస్తారు. భారతదేశంలో ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నది తాజ్మహల్గా మనం ఒకసారి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది పర్యాటక రంగానికి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ని పూర్తిగా తెలుసుకోవటం జరిగింది. మరి ఇక్కడ కమ్యూనికేషన్ అనే సిస్టాన్ని మనం తెలుసుకుంటే, కమ్యూనికేషన్ అనే వ్యవస్థ గురించి అధ్యయనం చేస్తే సమాచారం, ఇక్కడ సమాచార రంగం కమ్యూనికేషన్, కమ్యూనికేషన్. మరి ఈ కమ్యూనికేషన్లో ఒక వ్యక్తి తమ అభిప్రాయాలను, తమ అనుభూతులను మరొక వ్యక్తితో పంచుకోవటాన్నే కమ్యూనికేషన్ అంటారు. అంటే చూడండి, ఒక వ్యక్తి తమ అభిప్రాయాలను కానీ అనుభూతులను కానీ మరి మరొక వ్యక్తితో పంచుకోవటాన్నే మనం ఏమన్నాం, కమ్యూనికేషన్ అన్నాం. మరి కమ్యూనికేషన్లో జనరల్గా మనం ఒక్కసారి చూస్తే
వ్యక్తిగత భావ ప్రసార సాధనాలు ఉంటాయి, అంటే వ్యక్తిగత ప్రసార సమాచారం ఉంటుంది, బహుళ ప్రసార సమాచారం ఉంటుంది, ఆధునిక సమాచారం ఉంటుంది. అంటే వ్యక్తిగత సమాచారం కిందికి ఏమొస్తుందంటే మనకు తంతి తపాల వస్తుంది, పోస్టల్ వస్తుంది. వ్యక్తిగత సమాచారం కిందికి వస్తుంది. మరి ఇక్కడ వ్యక్తిగత సమాచారం కిందికి వస్తుంది అని చెప్తున్నాం. మరి మరొకటి వ్యక్తిగత సమాచారం కిందికి ఇక్కడ పోస్టల్ నెట్వర్క్ వస్తుంది, పోస్టల్ నెట్వర్క్ వస్తుంది అని చెప్తున్నాం. ఇది మరి ఇంకా మనకు వ్యక్తిగత సమాచారం కిందికి ఏమొస్తుంది అంటే చూడండి, ఈమెయిల్ అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అంటే టెలికమ్యూనికేషన్ కూడా వ్యక్తిగత సమాచారం కిందికి వస్తుంది. అంటే వ్యక్తిగత సమాచారం కిందికి సెల్ ఫోన్ వస్తుంది, మరి తంతి తపాలు వస్తుందని చెప్తున్నాం. ఇక్కడ బహుళ ప్రసార సాధనాల కిందికి రేడియోలు వస్తాయి, దూరదర్శన్ వస్తుంది, వార్తాపత్రికలు వస్తాయి. రేడియోలు, దూరదర్శన్, వార్తాపత్రికలు బహుళ సమాచార వ్యవస్థ కిందికి వస్తాయి. బహుళ సమాచార వ్యవస్థలో భాగము అని అడుగుతాడు. మరి బహుళ సమాచార వ్యవస్థలో భాగం అంటే మల్టిపుల్ కమ్యూనికేషన్ సిస్టమ్, ఇండివిజువల్ కమ్యూనికేషన్ సిస్టమ్, ఇట్లా రెండు ఉన్నాయి. ఇండివిజువల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఆల్రెడీ చెప్పినాం. ఏం చెప్పినాం? పోస్టల్ నెట్వర్క్, టెలిఫోన్ నెట్వర్క్. మరి మల్టిపుల్ కమ్యూనికేషన్ సిస్టమ్ కింద న్యూస్ పేపర్సు, రేడియో అండ్ దూరదర్శన్ చెప్పినాం. మరి ఇక్కడ ఆధునిక సమాచార సాధనాలు, మోడ్రన్ కమ్యూనికేషన్ సిస్టమ్ కిందికి ఏమొస్తాయని మనకు అడిగితే, ఈ మోడ్రన్ కమ్యూనికేషన్ సిస్టంలో ఫేస్బుక్లు కానీ, యూట్యూబులు కానీ, ఇన్స్టాగ్రాములు కానీ, టెలిగ్రాములు కానీ ఇవన్నీ కూడా మనకు మోడ్రన్ కమ్యూనికేషన్ సిస్టమ్ కిందికి వస్తాయి. మరి అలాంటి తంతి తపాలను మనం చూస్తే ప్రపంచంలో పోస్టల్ నెట్వర్క్లో భారతదేశమే మొదటి స్థానం. అంటే 2024 మార్చి నాటికి, 2024 మార్చి నాటికి మన దేశంలో 1,55,000 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయండి. 1,55,000 పోస్ట్ ఆఫీసులు ఉండి ప్రపంచంలోనే పోస్టల్ నెట్వర్క్లో ఇండియా మొదటి స్థానం. మరి వాస్తవానికి మనం జనరల్గా చూస్తే 1727 సంవత్సరంలో మొదటి తపాలా కార్యాలయమును కలకత్తాలో లాంచ్ చేయటం జరిగింది. దీని తర్వాత 1774లో మరొక తపాలా కార్యాలయాన్ని కలకత్తాలో లాంచ్ చేశారు. 1786లో మరొక తపాలా కార్యాలయాన్ని మద్రాసులో లాంచ్ చేశారు. 1793లో మరొక తపాలా కార్యాలయాన్ని ముంబైలో ప్రారంభించటం జరిగింది. అంటే ఇక్కడ మొదటి తపాలా కార్యాలయం 1727లో కలకత్తాలో ఏర్పాటు చేస్తే, తర్వాత 1774లో మరొక పోస్టల్ ఆఫీస్ని కలకత్తాలో, 1786లో మద్రాస్, చెన్నైలో, 1793లో ముంబైలో ఒక తపాలా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1852 సంవత్సరంలో ఇక్కడ సింధు ప్రాంతంలో చెల్లే విధంగా, అప్పుడు పాకిస్తాన్ అనేది ఇండియాలో భాగం కాబట్టి సింధు ప్రాంతంలో చెల్లే విధంగా కరాచీలో ఒక తపాలా బిల్లును విడుదల చేయటం జరిగింది. అంటే సింధు ప్రాంతంలో చెల్లే విధంగా కరాచీలో ఒక తపాలా బిల్లును విడుదల చేయటం జరిగింది. ఇక్కడ మరి 1854 సంవత్సరంలో మొదటి పోస్ట్ ఆఫీస్ను ఆనాడు ఆంధ్రప్రదేశ్ అనొచ్చు 1854లో, మరి ఇక్కడ వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో హైదరాబాదు సమీపంలో బొల్లారంలో మొదటి పోస్ట్ ఆఫీసును 1854లో ఏర్పాటు చేశారు. అయితే ఈ పోస్టల్ నెట్వర్క్ చూస్తే 1900
86వ సంవత్సరంలో ఇక్కడ స్పీడ్ పోస్టును ఏర్పాటు చేయటం జరిగింది. స్పీడ్ పోస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1986లో స్పీడ్ పోస్టును లాంచ్ చేశారు. స్పీడ్ పోస్టును మరి ఇప్పుడు జనరల్గా మనం ఒకసారి చూస్తే స్పీడ్ పోస్ట్ 86లో లాంచ్ అయింది. మరి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అంతర్జాతీయ పోస్టల్ సర్వీస్ కేంద్రాలు ఎక్కడున్నాయి అంటాడు. వాస్తవానికి అంతర్జాతీయ పోస్టల్ సర్వీస్ కేంద్రాలు ఢిల్లీ, ముంబై, కొచ్చిన్లో అంతర్జాతీయ పోస్టల్ సర్వీస్ కేంద్రాలను అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఇక్కడ పోస్టల్ నెట్వర్క్లో మనం ఫస్ట్ ప్లేస్. తర్వాత టెలికమ్యూనికేషన్ చూస్తే టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లో భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. మరి ఇక్కడ చూడండి, టెలికమ్యూనికేషన్ సిస్టంలో భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉందంటే చైనా తర్వాత ఇండియానే 2nd ప్లేస్లో ఉంది టెలికమ్యూనికేషన్ సిస్టంలో. ఈ టెలికమ్యూనికేషన్ని మనం స్టడీ చేస్తే 1882వ సంవత్సరంలో మొదటిసారిగా మన దేశంలో ఈ టెలిఫోన్ సేవలు మరి మద్రాస్, బొంబాయి, కలకత్తాలో ప్రారంభమైనవి. మద్రాస్, బొంబాయి అండ్ కలకత్తా, ముంబై అండ్ కలకత్తాలో టెలిఫోన్ సేవలు ప్రారంభమైనవి. సెల్ ఫోన్ అంటే ఆ మద్రాస్, బొంబాయి, కలకత్తాలో 1882లో మెయిన్గా టెలిఫోన్ ఎక్స్చేంజ్లను ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేయటంతో అక్కడ టెలిఫోన్ సేవలు ప్రారంభమైతే మరి ఇక్కడ 1960లో ఎస్టీడీ సదుపాయాలు స్టార్ట్ అయినాయి. ఎస్టీడీ సౌకర్యం ప్రారంభమైతే 1985వ సంవత్సరంలో మహానగరాల మధ్య ఎంటీఎన్ఎల్ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ అనేది మహానగరాల మధ్య టెలిఫోన్ సేవలను ప్రారంభించింది. మహానగరాల మధ్య టెలిఫోన్ సేవలు ప్రారంభించే మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ను 1985వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. దీని తర్వాత మనం చూస్తే స్టడీ చేస్తే అధ్యయనం చేస్తే ఇక్కడ 1995 ఆగస్టు 15న మన భారతదేశంలో తొలిసారిగా సెల్ ఫోన్ సేవలు మొబైల్ సేవలు మొదటిసారిగా 1995 ఆగస్టు 15న ఢిల్లీ నగరంలో ప్రారంభమైనాయి. భారతదేశంలో మొబైల్ ఫోన్ అనేది ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చిందంటే 1995 నుంచి. అంటే 95 పూర్వం మన దేశంలో మొబైల్ సర్వీసెస్ లేవు, ల్యాండ్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. తొలిసారిగా మొబైల్ సేవలు 1995 ఆగస్టు 15న ఇక్కడ సెల్ ఫోన్ సేవలు ఢిల్లీ నగరంలో ప్రారంభమైతే గ్రామీణ ప్రాంతాలకు టెలిఫోన్ సేవలను అందించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం మెయిన్గా 2000 సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ని లాంచ్ చేసింది. భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ని 2000 సంవత్సరంలో లాంచ్ చేసింది, ఏర్పాటు చేసింది. మరి ఇక్కడ మనం జనరల్గా చూస్తే టెలికమ్యూనికేషన్ నెట్వర్క్. దీని తర్వాత రేడియోలు. మన దేశంలో 1920లో మొదటిసారిగా రేడియో సేవలు ప్రారంభమైతే 1927వ సంవత్సరంలో రేడియో సేవలను అందించడానికి బ్రాడ్కాస్టింగ్ని ఏర్పాటు చేశారు. చూడండి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా రేడియో సేవలు 1920లో స్టార్ట్ అయితే ఆ రేడియో సేవలు అందించడానికి 1927లో బ్రాడ్కాస్ట్ని ఏర్పాటు చేశారు. తర్వాత మన దేశంలో దూరదర్శన్ సేవలు అనేవి 1959లో ప్రారంభమైనవి ఢిల్లీ నగరంలో. మరి రేడియో సేవలు బొంబాయిలో ప్రారంభమైతే దూరదర్శన్ సేవలు ఢిల్లీలో ప్రారంభమైనవి 1982వ సంవత్సరంలో. దూరదర్శన్ అనేది ఇక్కడ మనం సత్యం శివం సుందరం పేరిట కలర్ టీవీ సేవలను ప్రారంభించింది. మనం మొత్తానికి తృతీయ రంగము గురించి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకోవటం జరిగింది. కాబట్టి మనకు తృతీయ రంగం అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. మరొక టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.